తెలంగాణ ప్రభుత్వం 2,00,000 రూపాయలు లోపు పంట రుణాలు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. 3 విడతల్లో రైతుల రుణాలు మాఫీ చేశారు. ఇక రైతులకు ఇచ్చిన మరో ప్రధాన ఎన్నికల హామీ రైతు భరోసా. ఈ పథకం కింద పంట పెట్టుబడి సాయం కోసం ప్రతి ఎకరాకు రూపాయలు 15,000 అందజేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. గంతలో రైతుబంధు పథకం కింద ప్రతి రైతుకు ఎకరాకు రూపాయలు 10,000 ఆర్థిక సాయం చేసేవారు. ఇదే పథకాన్ని రైతు భరోసాగా పేరు మార్చి ఎకరాకు రూపాయలు 15,000 2 విడతల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతు భరోసా విధివిధానాల రూపకల్పన కోసం ప్రభుత్వం కమిటీని కూడా వేసింది. తాజాగా అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారైనట్లు తెలిసింది. గత ప్రభుత్వ హయంలో సాగులో లేని గుట్టలు, కొండలు, రియల్ ఎస్టేట్ భూములకు సైతం రైతుబంధు సాయం అందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సాగు చేసిన రైతులకే కాకుండా అసలు సాగు చేయని భూములకు కూడా లక్షల్లో రైతు బంధు చెల్లించినట్లు గుర్తించారు. పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారవేత్తలు, ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వం నుంచి వచ్చే రైతు బంధు తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ నిధులు పక్కదారి పట్టకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. రైతు భరోసా పథకం అమలుకు లిమిట్ పెట్టాలని భావిస్తోంది. రైతులకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నా సరే 10 ఎకరాల లోపే ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలిసింది. సాగులో లేని భూములు, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత ఉద్యోగులతో పాటు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పంట పెట్టుబడి సాయం ఇవ్వకూడదని నిర్ణయించినట్లు సమాచారం. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. దీనిపై మరో 20 రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా ఈ పథకాన్ని దసరా నుంచి ప్రారంభించనున్నట్లు సమాచారం. 2 విడతల్లో ఎకరాకు రూపాయలు 7,500 చొప్పున మొత్తం రూపాయలు 15,000 రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. మరోవైపు రైతు కూలీలకు రూపాయలు 12,000 ఆర్థిక సాయంపైన మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం ఉంది.